హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈరోజు మీ ముందుకి రామ్‌దేవ్ లేస్ హౌస్‌ని అయితే గనక తీసుకొచ్చా. ఇక్కడ మనకి మగ్గం వర్క్‌కి సంబంధించిన ప్రతి ఐటెమ్స్ అయితే గనక దొరికేస్తాయి. మగ్గం వర్క్స్ అనే కాదు, మనకి థ్రెడ్ బ్యాంగిల్స్‌కి మెటీరియల్స్ కావాలన్నా, అంతే కాకుండా టైలరింగ్‌కి పర్పస్‌కి మనం యూజ్ చేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయి. మనకు కావాల్సినవి. ఇంకా అది కూడా కాకుండా మనకి బ్రైడల్స్‌కి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా అయితే గనక మగ్గం వర్క్‌కి సంబంధించినవి మనకి ఏవైతే యూజ్‌ఫుల్ అవుతాయో అవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి శారీస్ లేసెస్ ఉంటాయి కాబట్టి, ఆ లేసెస్‌తో కూడా అన్నీ. ఇది లేదు అనేదైతే గనక ఉండదనమాట. అన్నీ. ఎవరైతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారో, అంటే మగ్గం వర్క్‌కి సంబంధించి గానీ, టైలరింగ్‌కి సంబంధించి, లేదు థ్రెడ్ బ్యాంగిల్‌కి సంబంధించి, ఇలాంటి వాళ్ళు అందరికీ ఏంటంటే ఇలాగా మనం హోల్‌సేల్ షాప్‌లో మెటీరియల్ తెచ్చుకున్నామనుకోండి, మనకి అవి బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా చూజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూజ్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే బల్క్ అనే కాదు, మీకు 100 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. మీకు ఏ మోడల్స్‌లో కావాలన్నా ఆ మోడల్స్ ప్రతీది. ఒకవేళ మీకు రిఫరెన్స్ పిక్ ఏమైనా ఉంటే ఆ రిఫరెన్స్ పిక్‌ని పెట్టుకున్నా, ఇంకా కొరియర్ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే గనక అవైలబిలిటీలో ఉందనమాట. ఈ షాప్ అడ్రెస్ వచ్చేసి మనకి వన్ టౌన్‌లో ఉంది. వన్ టౌన్‌లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది. ఇంకా మనకి చెప్పాలి అనంటే గనక టిఫిన్ సెంటర్ మనకి ఇలాగ ఎంట్రన్స్ అవ్వగానే మన్నా టిఫిన్ సెంటర్ అనేది వస్తదనమాట. ఆ టిఫిన్ సెంటర్‌లో నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఉంటది. ఇక్కడ అన్నీ అయితే గనక అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు లేసెస్ అనేవి మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! మీకు ఇక్కడ ప్రతి మోడల్‌లో లేసెస్ అయితే గనక అవైలబిలిటీలో ఉంటాయి. మీరు శారీ తీసుకొని వెళ్ళి దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. లేదు మీకు ఆన్‌లైన్‌లో కొరియర్ కావాలి అని అనుకుంటే గనక మనకి వాళ్ళు చెప్తారు ఇన్ని డేస్‌లో కొరియర్ అవుతది అని చెప్పి. అలా కూడా మీరు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటదనమాట. మనకి మెయిన్‌గా అయితే గనక మగ్గం వర్క్స్‌కి అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్‌కి అని చెప్తున్నాను కదా! థ్రెడ్ బ్యాంగిల్స్ కన్నా మీరు మగ్గం వర్క్స్ కనుక్కోండి. అలాగే ఇక్కడ మీకు బ్లౌజెస్‌లో మీకు వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి. నార్మల్ మెటీరియల్ బ్లౌజెస్ మనకిప్పుడు సిల్క్ బ్లౌజెస్ కావాలి కదా! ఆ సిల్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయన్నమాట. హాఫ్ పట్టులోనే 2 రకాల వేరియేషన్స్ ఉన్నవి. మనకి శారీస్‌కి లేసెస్ వాడతాం కదా! బ్లౌజెస్ కూడా లేసెస్ వాడతా ఉంటాం. ఆ లేసెస్ అన్నీవైతే గనక ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మనకి మిషన్స్‌కి యూజ్ చేసే దారాలు ఉంటాయి కదా! ఆ దారాలు కూడా మనకి ఆ దారాల్లోనే క్వాలిటీ బట్టి, కంపెనీ బట్టి క్వాలిటీ కూడా ఉంటాయి కదా! అలాగా అందులో కూడా మనకి ఆ వేరియేషన్స్‌లో ఉన్న థ్రెడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ గానీ, నార్మల్ సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటే ఒక బాక్స్ తీసుకుంటే ఈచ్ పీస్ వచ్చి రూ. 13 పడతది. అలాగే మల్టీ కలర్స్ లేదు సింగిల్ కలర్ తీసుకుంటే గనక ఆహ్, రూ. 125 బాక్స్. బాక్స్‌కొచ్చి 10 పీసెస్ అయితే గనక అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. అలాగే ప్రతీదీ మనకి మిషన్‌కి సంబంధించిన నీడిల్స్ దగ్గర నుంచి మగ్గం వర్క్‌కి సంబంధించిన నీడిల్స్ వరకు ప్రతి ఐటెమ్ అయితే గనక ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. శారీ ఫాల్స్, మగ్గం మనకి మెజరింగ్ స్కేల్స్, అలాగే బకరం ఆహ్, మనకు మిషన్‌కి సంబంధించి, అలాగే మగ్గం వర్క్‌కి సంబంధించినవి కూడా ప్రతీది మిషన్ ఆయిల్‌తో సహా ప్రతీది అయితే గనక ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద మూటలు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. అంటే నేను వెళ్ళినప్పుడు చూసినవి. మనకి లైనింగ్ మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు స్టాండ్ కావాలి కదా! ఉత్తి స్టాండ్ అయితే గనక రూ. 80 అలా పడుతుంది. విత్ స్టాండ్ అయితే గనక రూ. 360 ప్రైస్ అయితే పడుతుందన్నమాట. అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే వీటిలో సైజెస్ ఉంటాయి కదా! ఆ సైజెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. వీటినన్నిటిని మనం వచ్చి చూసుకుంటే సరిపోతది. ఎస్పెషల్లీ హ్యాంగింగ్స్ మనం బ్లౌజెస్‌కి గానీ, శారీస్‌కి హ్యాంగింగ్స్ ఈ మధ్య యేసుకుంటున్నాం కదా! ఆ హ్యాంగింగ్స్‌లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అలాగా చాలా రకాలు. మీకు ఒకటి చూపించాననుకోండి ఇంకొకటి అన్నట్టయితే గనక ఉందన్నమాట. అంత అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అందరికీ ఈ బీడ్స్ అనేవి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన బీడ్స్ అనేవి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అందులో ఎన్ని రకాలున్నాయో చాలా అంటే చాలా రకాలున్నాయన్నమాట. మీకు ఇంకా ఇప్పుడు మనకి జడ కుప్పుకోవాలి అన్న ఆలోచన మీలో ఎవరికైనా వచ్చిందనుకోండి, మన యూట్యూబ్‌లోనే చాలా వరకు చూస్తా ఉన్నాం కదా! ఏవైనా మోడల్ చూసి అది పిక్ తీసుకొని వచ్చామనుకోండి, అలాగా ఇక్కడికి ఏదైనా కావాలంటే ఎస్పెషల్లీ బ్రైడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జడ దగ్గర నుంచి మీకు హిప్ బెల్ట్స్ ఉంటాయి కదా! హిప్ బెల్ట్స్ ఓన్లీ థ్రెడ్‌వే ఉన్నాయన్నమాట. అంటే
మిగతావి గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కాకుండా మిగతావి ఏవైనా కావాలి. ఈ పర్టిక్యులర్ డిజైన్ మాకు ఐడియా ఉంది అని వాళ్ళకి రిఫరెన్స్ చూపిస్తే దానికి తగ్గట్టుగా అయితే గనక ఇస్తున్నారనమాట. ఈ కుందన్స్ చూసారా మనం థ్రెడ్ బ్యాంగిల్స్‌కి వాడతాము, మగ్గం వర్క్‌కి వాడతాము. ఈ కుందన్స్‌లో కూడా మీకు ప్రతి దాంట్లో ప్రతి ఐటెంలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 క్వాలిటీ ఉంది. అలాగే క్వాలిటీ లేనిదుంది. అంటే కొంతమంది అంత క్వాలిటీ ఇది అవసరం లేదు అని అనుకుంటున్నారు కదా! వాళ్ళ కోసం అయితే గనక క్వాలిటీ లేనివి ఉన్నాయి. అంటే లేనిది అంటే ప్రైస్ వేరియేషన్ ఒక ₹20 డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. గ్లాస్ కుందన్స్‌లో అన్ని రకాలున్నాయి. మనకి నేను ప్రీవియస్ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి సంబంధించిన వీడియోస్ చేసిన దాంట్లో కూడా మీకు చెప్పాను. గ్లాస్ కుందన్స్ అనేవి వైట్, గోల్డ్ గోల్డ్ అయితే గనక ఒక కాస్ట్ ఉంటాయి. అదర్ దాన్ వేరే కలర్స్ ఏవైనా అయితే కూడా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటదనమాట. అది ఎక్కడైనా ఉన్నదే. మీకు బల్క్‌లోనే కొనాలని కాదు. సింగిల్ ఒక 100 గ్రామ్స్ కావాలన్నా, 50 గ్రామ్స్ కావాలన్నా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ మీరు ఈ లేసెస్ దగ్గర చూసేటప్పటికి నంబర్ ఆఫ్ కలర్స్ అయితే గనక ఉంటాయి. అంటే అన్ని రకాల మోడల్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. జడ చూపిస్తాను ఒకసారి చూడండి. జడ అయితే గనక నాకు నచ్చిందనమాట. అబ్బా! నా పెళ్ళప్పుడు తెలిసుంటే బాగుండేది అన్నట్టయితే గనక అనిపించింది. ఆ జడ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ చైన్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఇన్విజిబుల్ చైన్స్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ఎన్ని సార్లు చూపించినా ఇయ్యే వస్తున్నాయి కానీ పర్టిక్యులర్‌గా ఇవి చూపించాలా, అవి చూపించాలా అని నాకు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాననమాట. అన్ని రకాల మోడల్స్ అయితే గనక ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్పెషల్లీ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా! ఆ హ్యాంగింగ్స్‌లో కూడా నంబర్ ఆఫ్ మనం ఇయర్ రింగ్స్ చేసుకుంటున్నామా, లేదు అని అనుకుంటే గనక బటర్‌ఫ్లై క్లిప్స్ ఉంటాయి కదా! ఆ క్లిప్స్ చేస్తున్నామా, ఇలాగ ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు. ఎంబ్రాయిడరీకి కావాల్సిన, మగ్గం వర్క్ కావాల్సిన థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి. అలాగే నార్మల్ థ్రెడ్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఎస్పెషల్లీ జర్దోసీలో సిల్వర్ అలాగే గోల్డ్ ఉంటాయి కదా! అలాగా జర్దోసీలో ఎన్ని కావాలంటే అన్ని. జరీ థ్రెడ్స్‌లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. జరీ థ్రెడ్స్ వచ్చేసి మనం సింగిల్ థ్రెడ్ తీసుకుంటే ₹30 పడతది. మీరు బల్క్ అంటే ఒక ప్యాకెట్ తీసుకుంటే ₹28 అయితే గనక పడుతున్నాయన్నమాట. జరీ థ్రెడ్స్‌లో గానీ, జర్దోసీలో కూడా ఎన్ని అంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మంచి క్వాలిటీయే కావాలనుకున్న వాళ్ళకి మంచి క్వాలిటీ అనమాట. అకేషనల్‌గానే వాడతాం అంటే ప్రాక్టీసింగ్ కోసం ఎవరైతే వాడుకుంటారో వాళ్ళ కోసం అయితే గనక ఆహ్, సెకండ్ క్వాలిటీ కూడా ఇక్కడ ఉంటది. మీరు లేసెస్ చూసారా? ఎన్ని లేసెస్ అయితే గనక మోడల్స్ ఉన్నాయో. అలాగే మనకి వెనకాల థ్రెడ్స్ వేసుకుంటాం కదా! ఆ థ్రెడ్స్ కూడా. మళ్ళీ బటన్స్‌లో కూడా చాలా రకాల బటన్స్ అయితే గనక ఉన్నాయన్నమాట. ఏవి చూపించాలో తెలియట్లేదు. అన్ని మోడల్స్ ఉన్నాయి. మనకి జడ బిళ్ళలు ఉంటాయి కదా! ఆ జడ బిళ్ళలు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. జడ బిళ్ళలే కాకుండా మనం ఏదైనా ఇప్పుడు పెళ్ళిళ్ళకు కొబ్బరికాయలు తయారు చేసుకుంటాం కదా! ఆ కొబ్బరికాయ మీదకి కావాల్సినవి కూడా ఉన్నాయి. అలాగే మనకి పెయింటింగ్ కలర్స్ ఉంటాయి. మనకి కాటన్ క్లాత్ మీద మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం ఆరి వర్క్ చేసుకునేటప్పుడు కావాల్సినవి ఉంటాయి కదా! అలాగే షుగర్ బీడ్స్‌లోనే మీకు రకరకాల కలర్స్ షుగర్ బీడ్స్ ఉంటాయి. గ్లాస్ బీడ్స్ ఉంటాయి. కుందన్స్‌లోనే గ్లాస్ కుందన్స్ అలాగే నార్మల్ కుందన్స్. గ్లా మనకి స్టోన్ లేస్‌లు, నార్మల్ లేస్, అలాగే పెరెన్ లేస్, లేసుల్లో కూడా చాలా రకాల లేసెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే మనకి మిర్రర్స్‌లో నార్మల్ మిర్రర్స్, అలాగే గ్లాస్ మిర్రర్స్ కూడా ఉంటాయి. నార్మల్ మిర్రర్స్ ఒక ప్రైస్ ఉంటది. గ్లాస్ మిర్రర్స్ ఒక ప్రైస్ ఉంటది. మీకు బీడ్స్‌లో 2 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు 5 ఇంకా ఆపై కూడా ఉంటాయన్నమాట. మీరు ఏ సైజ్ బీడ్ తీసుకోవాలన్నా ఆ సైజ్. ఎస్పెషల్లీ మనకి మగ్గం వర్క్ కావాల్సినయి ఏంటంటే నీడిల్ అనేది కూడా మెయిన్‌గా కావాలి కదా! అందులోనూ అవి కొన్ని స్టీల్‌వి ఉంటాయి. కొన్ని ఐరన్‌వి ఉంటాయి కదా! అలాగే మీకు ఏ వేరియేషన్ కావాలంటే ఆ వేరియేషను. అలాగే మనకి జరీ థ్రెడ్ కూడా మగ్గం వర్క్‌కి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకొచ్చేటప్పటికి స్కేల్స్ అనేవి కూడా మెజరింగ్ పర్పస్‌కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్కేల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను కొన్ని వేరియేషన్స్ అంటే కొన్ని వెరైటీ ఆఫ్ ఇవి ఉన్నాయి అని చెప్పడానికంటే ఎవరికైతే కావాలి మగ్గం వర్క్ గానీ, థ్రెడ్ బ్యాంగిల్స్ గానీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటది అని చెప్పైతే గనక వాళ్ళ దగ్గర ఉన్న కుందన్స్‌లో కొంచెం లిస్ట్ అయితే గనక చూపిస్తున్నాను. మీకు గ్లాస్‌లో షైనింగ్ ఉన్నయి ఉంటాయి. నార్మల్‌వి ఉంటాయి. షైనింగ్ ఉన్నవి అంటే సైడ్ బోర్డర్ కింద వస్తాయి కదా! మనకి థ్రెడ్ బ్యాంగిల్స్‌కి వాడతాం. ఆ కుందన్స్ ఒకలా ఉంటది. మీకు సైడ్ ఫినిషింగ్ ఏమీ లేదు అన్న కుందన్స్ అయితే గనక ఒకలాగా ఉంటాయన్నమాట. బటన్స్‌లోనే నంబర్ ఆఫ్ కలర్స్, నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఇవి చూసారా లేస్‌కే ఇలాగ మీరు ఈ ఫ్లవర్స్ కావాలంటే కట్ చేసుకొని నార్మల్‌గా ఒక్కొక్కటి కూడా ప్లేస్ చేసుకోవచ్చనమాట. అంటే క్రియేటివిటీ అనేది మీది.
మనకు కావాల్సిన మెటీరియల్ అయితే గనక ఇక్కడైతే దొరికేస్తది. మీకు ఇవే కాకుండా మిషన్‌కి సంబంధించిన నీడిల్స్ గానివ్వండి, శారీ ఫాల్స్ కానివ్వండి, మనకి మిషన్‌కి బ్లౌజెస్‌కి వెనకాల థ్రెడ్స్‌కి వాడతాం కదా! ఆ థ్రెడ్స్‌కి సంబంధించినవి కానీ, థ్రెడ్స్‌లోనే గోల్డ్, సిల్వరే కాకుండా రకరకాల మోడల్స్‌లో థ్రెడ్స్. ఇవి మీరు బండిల్ అయితే తీసుకోవాలనమాట. అలాగే మనకి మిషన్‌కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి కదా! ఆయిల్స్, అలాగే పెయింట్ బ్రషెస్, మగ్గం వర్క్‌కి సంబంధించిన నీడిల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ మిషన్ ఆయిల్ చిన్న ప్యాకెట్ లెక్క కూడా అవైలబిలిటీలో ఉంటది. పెద్ద ప్యాకెటే కాకుండా చిన్న ప్యాకెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. పెయింట్ బ్రషెస్, పెయింట్స్, అలాగే మనకి థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి థ్రెడ్స్‌లోనే ఉలెన్ థ్రెడ్స్ కూడా ఉంటాయి. ఇలాగ అన్ని రకాలు. మన హెయిర్ క్లిప్స్ చేసుకోవాలనుకుంటే హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్ చేసుకోవాలా, ఐ నోచ్ పిన్ ఉంటాయి కదా! ఆ పిన్స్ కానీ, ఇయర్ రింగ్స్‌కి సంబంధించిన మెటీరియల్ గానీ ప్రతీదీ రా మెటీరియల్ దొరుకుతది. హోల్‌సేల్ రేట్స్‌కి అయితే గనక దొరుకుతాయన్నమాట. ఖచ్చితంగా 1 కేజీ తీసుకున్న వాళ్ళకు ప్రైస్ ఒకలా ఉంటది. 30 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ తీసుకున్న వాళ్ళకైతే గనక ఒకలా ఉంటదనమాట. ఇయర్ రింగ్స్ చేసుకొని మేకింగ్ కోసం స్టడ్స్ కావాలనుకుంటారు కదా! ఆ స్టడ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. బ్లాక్ బీడ్స్ ఉంటాయి. బీడ్స్‌లో అన్ని కలర్ బీడ్స్ ఉంటాయి. మల్టీ కలర్ దగ్గర నుంచి నార్మల్ బీడ్ వరకు. ఇప్పుడు చూపిస్తున్నవి హ్యాంగింగ్స్. హ్యాంగింగ్స్ అయితే గనక చూపించడానికి కూడా కళ్ళు సరిపోవనమాట. అన్ని రకాల మోడల్స్‌లో అయితే గనక హ్యాంగింగ్స్ ఉన్నాయి. మీరు ఏ ఈ నేను చెప్పిన వాటిలో పలానా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, లేదంటే గనక ఓన్‌గా చేసుకుందాం అనుకున్నప్పుడు మీకు ఏవైతే కావాలో అన్ని మెటీరియల్స్ అయితే గనక విత్ రీజనబుల్ ప్రైజెస్‌కి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు మెటీరియల్ ప్రైస్‌లో డిఫరెన్స్ ఉంది, కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉండేటట్టయితే గనక ఇక్కడ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు దాన్ని బట్టి చూసుకొని ఒకసారి పర్చేస్ చేయండి. మనకి ఫ్యాబ్రిక్ గ్లూలు కావాలి, అలాగే B7000 కావాలి, గ్లూ గన్ కావాలి, ఇలాగా ఈ మెటీరియల్స్ కూడా కావాలి కదా! ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. సిజర్స్‌తో సహా ప్రతీది అవైలబిలిటీలో అయితే ఉన్నదనమాట. విత్ రీజనబుల్ ప్రైజెస్ నేను చెప్తున్నాను కాబట్టి ఒకసారి మళ్ళీ వినండి. మళ్ళీ విని చూడండి. ఇది వన్ టౌన్‌లో మనకి పోస్ట్ ఆఫీస్‌కి బ్యాక్ సైడ్ అయితే గనక ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తున్న కుందన్స్ ఉన్నాయి కదా! ఇవి మనకి శారీ బ్లౌజెస్‌కి హ్యాండ్స్ దగ్గర వేస్తాం కదా! ఇందులోనే మనకి గ్లాస్ ఉంది. అందులో ఆహ్, ఫ్లాట్ మోడల్‌లో కూడా ఉందనమాట. ఇందులోనే రకరకాల మోడల్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఇంకా ఉన్నాయన్నమాట. ఇందులోనే రకరకాల మోడల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు మనకి పెరల్స్‌తో చైన్స్ అనేవి బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఆ పెరల్స్ చైన్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. నేను ఇందాక చూపించిన మోడల్ ఒకటి, ఇప్పుడు చూపించిన మోడల్ ఒకటి. మీరు ఇక్కడ పూస చూసినట్టయితే ఇక్కడ పూస ఒకలా ఉంటది, అక్కడ పూస ఒకలా ఉంటది. అలాగే లైనింగ్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. లైనింగ్‌కి కొన్ని ప్రైజెస్ ఉంటాయి, బ్లౌజెస్‌కి కొన్ని ప్రైజెస్ ఉంటాయి. అలాగా మీకు శారీ ఫాల్స్ దగ్గర నుంచి ప్రతీదీ అయితే గనక అవైలబిలిటీలో ఉంటది. నేను కలర్ స్టోన్స్ కూడా చెప్తున్నాను కదా! స్టోన్స్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అలాగే కార్బన్ పేపర్స్ మనకు మగ్గం వర్క్ చేసుకునే వాళ్ళకి పెన్సిల్స్ కావాలి కదా! డ్రా చేసుకోవడానికి. ఆ డ్రాయింగ్ పర్పస్‌కి పెన్సిల్స్, అలాగే జిప్స్, మనకి డ్రెసెస్‌కి కావాల్సిన జిప్స్ గానీ ప్రతీదీ అయితే గనక దొరుకుతది. ఇది లేదు అన్న ఐటెమ్ అయితే గనక లేదనమాట. మీరు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి షాప్‌ని విజిట్ చేశారనుకోండి, మీకు హోల్‌సేల్‌లో కొంచెం బెస్ట్ ప్రైస్‌కి అయితే గనక వస్తాయన్నమాట. అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునే వాళ్ళు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ సంబంధించిన మెటీరియల్‌ని అన్నిటితో పాటుగా మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటాం కదా! ఆ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎస్పెషల్లీ మగ్గం వర్క్ అయితే గనక నేను చెప్పాను కదా! ఇన్నైతే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు చూపించినవి ఇవి ఉన్నాయి కదా! మనం గమ్ పెట్టి ప్లేస్ చేసేసుకుంటే సరిపోతదనమాట. అలాగే కుందన్స్‌లో కూడా విత్ హోల్స్ ఉన్నాయి, వితౌట్ హోల్స్ కూడా ఉన్నాయి. అన్ని రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే గనక అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి షాప్‌ని విజిట్ చేయండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదు ఓన్‌గా ఇంట్లో చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి షాప్‌నైతే విజిట్ చేస్తే మీకు ఇంకా అయితే గనక కనిపిస్తా ఉంటాయన్నమాట. మీకు బ్లౌజ్ పీసెస్‌లో హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి ఉన్నాయి. అంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటాయి కదా! ఆ వర్క్ వచ్చినయి. ఇక్కడ బీడ్స్ చూపిస్తున్నాను కదా! బీడ్స్‌లో కూడా మీకు మీటర్ వచ్చి 42 రూపీస్. మోబత్లాల్ కంపెనీ నుంచి వస్తాయి ఫస్ట్ క్వాలిటీ. ఇవి హాఫ్ పట్టు అయితే హాఫ్ పట్టు అయితే రకాల బట్టి రేటు ఉన్నాయి. ఇప్పుడు 48 కూడా ఉన్నాయి, 60 రూపాయలు కూడా ఉన్నాయి. ఐటమ్ బట్టిలో రేట్ పడుతుంది. ఒక క్వాలిటీ 52 రూపీస్. క్వాలిటీ ఇంట్లో ఉన్నాయి రేట్ పడుతుంది. జాస్మిన్ పట్టు ఉంది, నార్మల్ పట్టు ఉంది. మీకు కుందన్స్‌లో అయినా వేట్‌లోనైనా అంటే ఐటమ్ బట్టి రేట్ ఉన్నాయి. 60 రూపీస్లో ఉంది స్టార్టింగ్ ఉన్నాయి. 60 రూపీస్ 100 గ్రామ్ ఉన్నాయి, 80 రూపీస్ 100 గ్రామ్ ఉన్నాయి, 100 గ్రామ్ 100 రూపీస్ ఉన్నాయి. రకాలు బట్టి రేట్ పడుతుంది. వేట్‌లోనైనా
2 రకాల వేరియేషన్స్ ఉన్నాయి. రకాలు బట్టి రేట్ ఉన్నాయి. క్వాలిటీస్ వస్తుంది దీంట్లో, తక్కువ క్వాలిటీ కూడా ఉన్న ఫస్ట్ క్వాలిటీ కూడా ఉన్న ఐటమ్ బట్టి రేట్ ఉంది. ఓకే, ఇంకా హోల్సేల్ రేట్ ఇస్తారు, ఎంత మట్టు పెట్టినా అర్థమైంది కదా. రేట్లో ప్రాబ్లం ఉండదు, మా హైదరాబాద్ కూడా రేట్ ఎందుకు తక్కువ. క్వాలిటీస్ అదేలే, ప్లస్ నానే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. ఆయన చెప్పినట్టు క్వాలిటీ బట్టి రేట్ అయితే ఉంది. అంటే హోల్సేల్గా మనం తీసుకునే దానికి, నార్మల్గా బయట తీసుకునే దానికి ఖచ్చితంగా అయితే కనుక ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది కదా. ఇవైతే కనుక భలే నచ్చినాయి మనకి. బ్లౌజెస్ మీదకి వెనకాల ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే కనుక ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మాత్రం భలే హైలైట్గా అయితే కనుక నాకు అనిపించినాయి. అంటే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఇందులో అయితే, ఒక్కొక్కటి చూసిన దానికి ఒకటి అబ్బా ఇది బాగుంది అనుకుంటే దానికి మించింది అయితే ఇంకోటి వస్తుంది. అసలు నెక్ మొత్తం అయితే కనుక కవర్ అయిపోతుంది అనమాట. అన్ని రకాలు ఉన్నాయి. అసలు మనకి హ్యాంగింగ్స్లో చూడాలి కానీ అంటే మనం మొయ్యాలి, అవి పెట్టుకొని మనం మొయ్యాలి కానీ బోల్డ్ రకాలు అయితే కనుక ఉన్నాయన్నమాట హ్యాంగింగ్స్లో కూడా. ఇప్పుడు హల్దీకి కావాలన్నా, వేటికి కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ శారీ మీదకి కావాలంటే ఆ శారీ మీదకి అయితే కనుక మనం మ్యాచింగ్ హెయిర్కి కూడా మనకు నచ్చినట్టుగా అయితే కనుక డిజైన్ చేసేసుకోవచ్చు. మన చేతిలో డిజైన్ చేసేవాళ్ళు మా దగ్గర అలాంటి టాలెంట్ ఉంది అని అనుకుంటే. ఇప్పుడు చూపించిన హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి 12 పేర్స్ ఉంటాయి. ఈచ్ పేరు 10 రూపీస్ అయితే కనుక పడుతుంది అనమాట. అవి 20 పేర్స్, 10 పేర్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. మనకు బయట తీసుకునే దానికంటే ఖచ్చితంగా అయితే కనుక ప్రైస్లో వేరియేషన్ ఉంది. ఇందులో ఇవన్నీ కొంచెం మనకు ఒకే రకంగా మోడల్లో కనిపిస్తున్నాయి కదా, అలాగే ఇంతకు మించి మనం పెద్ద కుచ్చులు వాడతాం కదా, ఆ కుచ్చులతో సహా ప్రతిదీ అయితే కనుక ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే అన్ని రకాల మోడల్స్ తోటి, అన్ని రకాల వేరియేషన్స్తో అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి కూడా 20 రూపీస్ పర్ పీస్ వచ్చి, అంటే ఒక జత వచ్చేటప్పటికి 20 రూపీస్. కాకపోతే ఇవి మొత్తం 10 సెట్స్ ఉన్నాయి కదా, ఆ 10 సెట్స్ని అయితే కనుక తీసుకోవాలంట. అలాగే 10 రూపీస్లో కూడా ఉన్నాయి, అలాగే 8 రూపీస్ కూడా ఈ హ్యాంగింగ్స్. అంటే ఒక జత వచ్చి 10 రూపీస్, 8 రూపీస్. ఇప్పుడు ఆయన చూపించేది ఒక్కొక్క జత 10 రూపీస్ అనమాట. మనకి 6 సెట్స్ ఉంటాయి, అంటే 12 పీసెస్ ఉంటాయి. 10 ఒక్కొక్క సెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇలాగా మనకి 10 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 150 రూపీస్ వరకు కూడా హ్యాంగింగ్స్ అనేవి ఉన్నాయి. మీకు హ్యాంగింగ్స్‌లోనే ఇప్పుడు నేను చూపించిన మోడల్స్, ఇప్పుడు అన్ని బాక్సులు అన్నీ కూడా హ్యాంగింగ్సే. మీకు అక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు చూసారా, అవన్నీ హ్యాంగింగ్సే. అలాగే బీడ్స్‌లో కొన్ని రకాలు, ఎన్ని రకాలో బీడ్స్ ఉన్నాయి. అవి షుగర్ బీడ్స్ దగ్గర నుంచి నార్మల్గా మనం ఇప్పుడు మనం మెడలో వేసుకునే దండలు మేకింగ్ చేసుకోవాలనుకుంటే అక్కడ వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన హ్యాంగింగ్స్ అయితే కనుక భలే ఉన్నాయి కదా. ఇందులోనే బ్లాక్ ఉంది. మీకు రకరకాల కలర్స్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి షాప్‌ని విజిట్ చేస్తే మీకు అంతకంత ఎక్స్‌పీరియన్స్ అయితే గనక వస్తదనమాట. నేను చెప్పిన దానికి ఖచ్చితంగా షాప్‌లో ఉన్నదానికి కూడా మీకు చాలా డిఫరెన్స్ అయితే వస్తదనమాట. ఒక్కసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వన్ టౌన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాప్‌ని విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు అయితే గనక ఈ షాపు ఉంటదనమాట. మీకు 1 అవర్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2 అవర్స్, 3 అవర్స్ అయితే టైం పట్టేస్తది. అంత మంది అయితే గనక వస్తూ ఉన్నారనమాట. షాప్ అయితే అసలు ఖాళీనే ఉండట్లేదు. హ్యాంగింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఈ వీడియో మొత్తం చూసి షాప్‌కి వెళ్ళండి, విజిట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నీకు షాప్ అడ్రస్ గురించి ఒకసారి మళ్ళీ చూపించేస్తున్నాను, వీడియోలోనే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.